స్వామియే శరణమయ్యప్ప. మేము ఎర్నాకుళం నుంచి పంబా నదికి చేరుకున్నాము. ఎర్నాకుళం నుంచి పంబా నదికి చేరుకోవడానికి 6 గంటల సమయం పట్టింది బస్సు ప్రయాణం. ముందుగా పంబా నది చేరుకున్న తర్వాత ఇక్కడ పంబా నదిలో స్నానం చేసి సోమనాథుడు ఇక్కడ పంబా నదిలో స్నానం చేసి తయారయ్యి ఇక పక్కన ఇది రెస్ట్ రూమ్ కూడా ఉంటుంది. ఆ రెస్ట్ రూమ్లో బట్టలు మార్చుకోవడం, కొండపై నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది కొద్దిసేపు ఆయాసం తీర్చుకోవడం, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు. పెద్ద షెల్టర్ ఉంది పంబా నది పక్కనే. ముందుగా వాళ్ళు ప్రతి స్వాములు వాళ్ళు బుక్ చేసుకున్న స్లాట్ బట్టి ముందుగా మనం ఆ బుక్ చేసుకున్న టికెట్ని తీసుకుని లైన్లోకి వెళ్తాము. కొంతమంది టికెట్స్ కూడా అక్కడ కూడా కొన్ని ఇస్తారు. తర్వాత కొండపైకి వదిలేరు. మన టికెట్ చెకింగ్ అయిపోయిన తర్వాత కొండపైకి వదులుతారు. 4.5 to 5 కిలోమీటర్స్ ఉంటుంది కొండ. ఒకప్పుడు కొండ మన ముందు వాళ్ళు ఏం చెప్పారంటే అప్పుడు కొండకి దారి సరిగ్గా ఉండేది కాదండి, రాళ్ళు రప్పలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు మొత్తం అంతా సిమెంట్ కాంక్రీట్ వేశారు, చక్కగా ఉన్నాయి. మొత్తం ఇక్కడ 18 షెడ్లు ఉంటాయి అన్నమాట. అంటే ఒక 100 మీటర్స్కి ఇలాగా ఒక్కొక్క షెడ్ వేశారు. ఎండ ఐస్ని తీర్చుకోవడం కానీ వర్షం వచ్చినా అలాగ ఉద్దేశంతో అనుకుంటా. ఇలాంటి 18 షెడ్లు ఉంటాయి. మనం అయ్యప్ప స్వామి మెట్లులాగా 18 షెడ్లు ఉంటాయి. ప్రతి షెడ్ దగ్గర మనము కొంతసేపు రిలాక్స్ అవ్వడానికి స్నాక్స్, అరటిపళ్ళు, అవి ఫ్రూట్ జ్యూస్ అవి దొరుకుతాయి. వాటర్ బాటిల్ మాత్రం దొరకదు, ఎందుకంటే ఇక్కడ ప్లాస్టిక్ నిషేధం కొండ దగ్గర. చాలా ఆహ్లాదకరంగా మన ప్రకృతి మధ్యలో నుంచి వెళ్తున్నాం. చాలా ఫీలింగ్ మాత్రం ఉంటుంది. కొంతమంది అయితే చాలా ఓవర్ వెయిట్ వాళ్ళు ఉంటారు, లేడీస్ ఉంటారు. తర్వాత కొంతమంది మేము జర్నీలో ఒక పెరాలసిస్ ఆయన కూడా మాతో వచ్చారు. ఆయన కూడా ఎంతో ఆ స్వామి అయ్యప్పని దర్శించుకోవాలని, అతను కూడా చాలా దీనిగా నడుస్తుంటే చాలా దీనిగా అనిపించింది. అయితే మేము గుడి ఓపెన్ చేసిన 2వ రోజే వెళ్ళడం జరిగింది. చాలా రష్ అనిపించింది. ఆ రోజు సుమారు 1,00,000 పైన దర్శనం చేసుకున్నారు. అడుగు తీసి ఎదురుగా కనిపిస్తున్న ఆ చెట్టు దగ్గర చేరుకోవడానికే దగ్గరగా 1 అవర్ పట్టింది. అంటే ఒక 5 మీటర్లు 10 మీటర్లు నడడానికే సుమారుగా అరగంట నుంచి ఇదే 18వ షెడ్ ఇది. ఇక్కడైతే సుమారుగా 3 గంటలు అలాగే ఉండిపోయేవాడిని, కూర్చోడానికి లేదు, అదే స్టాండ్. ఆ విషయంలో దేవస్థానం వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సరిగ్గా వాళ్ళు ప్లానింగ్ లేదని చెప్పాలి. ఇంతమంది క్రౌడ్ వచ్చినప్పుడు కూడా సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారు. అదే భవానీలు, చిన్న స్వాములు, మణికంఠలు గట్ట వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డారు పాపం. చిన్నపిల్లలు చూస్తుంటే బాధ అనిపించింది. అలాగే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి మోటివేషన్ చేస్తూ అలాగ తీసుకెళ్తుంటే చాలా చక్కగా అనిపించింది. పిల్లలు వాళ్ళు కూడా ఎంతో దైవభక్తి చూపించారు. వీళ్ళు ఒకప్పుడు 18 షెడ్ల తర్వాత లెఫ్ట్ నుంచి దారి ఉండేది, వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఇప్పుడు క్రౌడ్ పెరగడం వల్ల వాళ్ళు ఇంకొక దగ్గర ఒక 2 km కొండపై నుంచి చుట్టూ తిప్పి తీసుకొచ్చేవారు మాకు దర్శనంగా. మిగతా వాళ్ళు చెప్పారు, ఇదే అయ్యప్ప స్వామి టెంపుల్ అండి, మనం చూస్తుంది అదే, అక్కడే ఉన్నారు స్వామివారు. ఇదిగోండి అదే, అదంతా కూడా ఇది అయ్యప్ప స్వామి వారిది. ఇక్కడ కలసం దగ్గర ఇక్కడ దీపాలు ఒకటి పెడతా ఉంటారు. ఇదిగోండి మా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది, ఎక్కేటప్పుడు ఒక దారి ఉంటుంది. ఇక్కడ ఎక్కలేని వాళ్ళు కొంతమందికి డోలీలు కూడా ఉంటాయి. అప్ అండ్ డౌన్ సుమారుగా 10,000 వరకు తీసుకుంటారు. ఇంకొంటి డోలీ 4 వ్యక్తులు మోసుకుంటూ వెళ్తుంటారు. చాలా బాగా అనిపించిందండి. ఆ స్వామిని స్మరించుకుంటూ వెళ్తుంటుంటే నలుగురిలో అలాగా చాలా భయంగా అనిపించింది. కానీ ఆహారము అవి రేట్లు కూడా చాలా ఎక్కువేని, కొండపై తీసుకెళ్ళిన చాలా రేట్లు కూడా చాలా ఎక్కువ. స్వామియే శరణమయ్యప్ప. థ్యాంక్ యూ.